మీ పేరు ఏం పేరు? ఇడ్లీ తిన్నారా? వచ్చినప్పటికి ఇప్పటికి కొంచెం నయంగా ఉందా? ఎందుకు ఇలా అయింది అని ఏమన్నా అనుకున్నారా? అర్థం కాలేదు. మీ పాపకు వచ్చిందా? మీరంతా ఒకే ఇంట్లో ఉంటారా? ఉన్నారు. షేక్ జరీనా. ఇంటికి పోయినా కానీ మంచిగా తాగుతున్నారు. ఇంత క్లారిటీగా ఉంటుంది. నేను ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. బాగా చూస్తున్నారు డాక్టర్ గారు. రాలేదు. వెరీ గుడ్. మా చీరాలో ఉన్నా కూడా నేను పోలేదు. ఇక్కడికే క్లారిటీ. ఇదే ఫస్ట్ టైం. బాగా ఇంత బాగుంది తెలిస్తే అసలు ఎప్పుడో వచ్చాను. రాకూడదు, హాస్పిటల్కి ఎప్పుడు రాకూడదు. అంటే మా 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 మదర్కి హెల్త్ బాగుండేది. బాగోకపోతే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చాను. కానీ ఇట్లా ఉన్నది తెలిస్తే మా మదర్ని ఎప్పుడో తీసుకొచ్చాను. అది నేను సమస్యలు వస్తే రండి. గ్యారెంటీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? చెప్పండి. ముందుకు రండి మాట. ఈరోజు డిశ్చార్జ్ అయి వెళ్తున్నారు కదా కొంతమంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మజ్జిగ ఇవ్వడం, నీళ్లు కాసుకొని తాగడం, ఇట్లాంటివి జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ మామూలుగా ఉండొద్దు. వచ్చి జాయిన్ అయ్యారు రాత్రా? ఏంటి మోషన్స్ ఏనా? అవునా? ఇప్పుడు ఎలా ఉంది మీకు? వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అయితే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ గుడ్. అంటే ఐ మీన్ ఇక్కడ సర్వీసు, మెడికల్ ఫెసిలిటీ చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను అబ్జర్వ్ చేసింది కూడాను, హాస్పిటల్ డయేరియా ఇంతమంది పేషెంట్స్ ఉన్నా కూడాను క్లీన్గా, టైడీగా ఉంది. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. మన సూపరింటెండెంట్ గారు ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అనిపించింది మనకి. త్వరగా ఈరోజు ఇప్పటి వరకు అయితే 6 మంది వచ్చారు. ఈరోజు అంటే ఐ మీన్ మిడ్ నైట్ నుంచి ఇప్పటి వరకు. సో రేపటికి 0 అయిపోతే బాగుండని కోరుకుంటున్నాను.